ఆసె డప్పే డప్పు 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 ఆసె ఆసె డప్పే డప్పు ఆసె ఆసె డప్పే డప్పు 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 ఆసె ఆసె డప్పే డప్పు. ఏమ్మా బాగున్నావా? బాలేను. 1,00,000 రూపాయలు అప్పు ఉంది, కడతారా? నా ముగ్గురు కాపురం చేస్తలేడు, చేపిస్తారా? నోరు ఖాళీగా ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకండి. వెళ్ళండి. ఈ పిల్ల అనవసరం గురించి పిల్లల్ని ఈరోజు 1వ తారీఖు అంటే మా అత్తమ్మ పింఛన్ డబ్బులు పడే రోజు. ఎట్లానా సరే కాకా పట్టించి మా అత్తమ్మ దగ్గర ఉన్న పింఛన్ డబ్బులు దుబ్బేయాల. అత్తమ్మా, నువ్వు ఊడుస్తున్నావా? నేను అడుగుతే ఎవరు ఊడుస్తారే? ఈ కోడలు ఉండగా నువ్వు ఊడకూడదు అత్తమ్మ. నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఊడుస్తా. వెళ్ళు రెస్టమ్మా. అత్తమ్మా, నువ్వు పని చేస్తే నీ కాను కందిపోతాయి అత్తమ్మా. అసలే చూడు ఎలా ఉన్నాయో. నీకు నేనున్నాను అత్తమ్మా, నీకోసం నేను పనులు చేస్తాను. నీకేం కావాలో ఇట్లా ఆర్డర్ చేయి అంతే. అత్తమ్మ ఎంత మంచిదో. లేడెందుకు? కొరలతో కాళ్ళు తెచ్చుకున్న చాలా గ్రేట్ అమ్మా నువ్వు. నా మీద ప్రేమతో నొక్కుతుంది అనుకుంటున్నావా? ఈ రోజు 1వ తారీఖు కదా, పింఛన్ కోసం వేసాలని. అత్తమ్మా, ఎంత మాట అన్నావు అత్తమ్మా. నాకు అంటే చాలా ఇష్టం అత్తమ్మా, నా ప్రాణం అత్తమ్మా. కాలు కందిపోయా? అవుతుంది. నాకు అర్థమైంది మరి వచ్చి నాకు అత్తమ్మా, నువ్వు చాలా అలసిపోయినట్టును. నీకోసం వేడి వేడిగా టీ చేసుకొస్తా, తాగాలి సరేనా? నువ్వు ఇప్పుడు వస్తా. ఓరి దీని యాసాలని దేనికో నాకు తెలిసిలే. అత్తమ్మా, అత్తమ్మా, టీ అత్తమ్మా. కింద ఉంటావు, నా పైన కూర్చో. అత్తమ్మా, ఏ రోజు నీ పక్కన కూర్చున్నాను అత్తమ్మా. నువ్వు కూర్చుంటా, నీ కింద నేను కూర్చుంటా. నువ్వు తాగత్తమ్మా, నువ్వు తాగాల, నేను చూడాలా. అత్తమ్మా, మరేమో ఈరోజు 1వ తారీఖు కదా, పింఛన్ డబ్బులు ఎక్కడ పెట్టావు? అవునా, నాకు తెలుసు కానీ యాసాలని నాకు తెలిసిలే. చేస్తున్నావు దీని ముసలు ముఖంది. డబ్బులు అడగగానే పారిపోతుంది. ఆ డబ్బులు ఏమన్నా తీసుకుని సస్తదైంది. అయినా ఇది ఏం చేసినా సరే వదిలేది లేదు. దాని పింఛన్ డబ్బులు ఎట్లయినా సరే వసూలు చేస్తా. దాని ప్లాన్ కి ఎత్తుకు పై ఎత్తేస్తా. ముసలి పింఛన్ డబ్బులు ఏడ పెట్టుంటది? నాకు తెలిసి బీరువాల పెట్టుంటది. మరి ఈ బీరువా తాళం చెవులు ఏడుంటాయి? వెతుకుదా. డప్పు డప్పు ఆసె ఆసె డప్పే డప్పు ఆసె ఆసె డప్పే డప్పు 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 ఆసె ఆసె డప్పే డప్పు 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 ఏడ కనిపిస్తలో? ఆసె ఆసె డప్పే డప్పు 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 ఆసె ఆసె డప్పే డప్పు. ఇక్కడ కూడా లేదు. ముసలి ఏడబెట్టుంటది. ఎట్లా అన్నా సరే తెలుసుకోవాలి. పింఛన్ డబ్బులు దొబ్బేయాలి. ఎవరు కావాలి? చంద్రమ్మ గారు కావాలమ్మా. మా అత్తగారేనండి. మీరు లోపలికి వచ్చి కూర్చోండి, నేను పిలుస్తాను. రండి.
ఏంటి పక్కన కూర్చోనమ్మా? నువ్వు డబ్బులు ఇయ్యనన్నావు. అటు మాట్లాడు, ఎవరు వచ్చారు? ఎవరండి మీరు? నేను ఎల్ఐసి ఏజెంట్ అమ్మా. మొన్న కట్టిన డబ్బులు రసీదు ఇద్దామని వచ్చానమ్మా. ఇదిగో 1,80,000 రసీదు అమ్మా. ఇంకా ఎన్నాళ్ళు కట్టాలండి? ఇంకొక సంవత్సరం కట్టాలమ్మా. ఒక సంవత్సరం కడితే 5 లక్షలు వస్తాయి. ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే 50 లక్షలు వస్తాయి. ఆశే ఆశే డబ్బే సరేనా? ఉంటానమ్మా. ఆశే ఆశే డబ్బే డబ్బు 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 ఆశే ఆశే డబ్బే డబ్బు. ఏం చేయాలి? ఏదో ఒక ప్లాన్ అయ్యాది. దీన్ని పించేటప్పుడు పోతే బయటికి గిడి ఖచ్చితంగా 50 లక్షలు మాత్రం దక్కించుకొని తీరాలి. ఏం చేయాలి? అర్థం ఇచ్చామట్లా. ఒక పని చేద్దాం, మా అమ్మకి ఫోన్ చేసి అడుగుదాం. అమ్మా, ఎల్లేసి వాడు మా ఇంటికి వచ్చాడమ్మా ఈరోజు. ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ కట్టలేదు కదమ్మా. అబ్బా అది కాదమ్మా, ఒకవేళ మా అత్తమ్మ ప్రమాదవశాత్తు చచ్చిపోతే 50 లక్షలు వస్తాయంట. అవునా? ఆ ప్రమాదాన్ని మనమే సృష్టిద్దాం. ఏదో ఒక రకంగా దాన్ని చంపేద్దాం. 50 లక్షలు తీసుకుందాం. నువ్వు తొందరగా బ్యాగ్స్ ఎత్తుకొని ఇక్కడికి వచ్చేసి. ఇప్పుడే వస్తున్నా. పూజ, ఏమండి? సరే నేను అలా బయటకు వస్తాను. వెళ్ళండి, జాగ్రత్త. విన్నాడంటావా? వింటే అవే ఎందుకుంటాంలే. 50 లక్షలా? అమ్మ నా పెళ్ళావా, 50 లక్షల కోసం అమ్మని చంపుదాం అనుకున్నావా? కానీ నీ ఎవరని తెలుస్తా. నువ్వు వచ్చేసావా? వచ్చేసానే. మా అత్తని పిలుచుకొస్తాను. నీకు ఇక్కడ ఇది ఏడమని ఉంటుంది రాక్షసి. వదినా, ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చినావు. బాగున్నావా? బాగున్నా. అత్త, ఈ రోజు నా చేతులు చచ్చావి. ఆశే ఆశే డబ్బో డబ్బో 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 ఆశే. దరిద్రం పోయినాం. అమ్మా, మీ అల్లుడు వచ్చే టైం అయింది. నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను దీన్ని స్కూటీ మీద తీసుకో, ఏదైనా బయలులా పడేస్తా. సరే, నేను జాగ్రత్త. సరేనా? నేను వెళ్ళొస్తానా? నేను చూసుకుంటా పో. నేను తాళాలు ఎక్కడ పెట్టి తెచ్చాను? బా, సమయం నీకు దొరకవు. అసలే మా ఆయన వచ్చే టైం అయింది. మా ఆయన రాకుండా
యాడికి పోయేస్తున్నావు? ఆ, చిన్న పని బయటకు వెళ్ళొస్తానండి. బాగా అలసిపోయినట్టున్నావు. టీ కానీ కాఫీ కానీ తాగుతావా? టీ కానీ కాఫీ కానీ వద్దులేండి. పోనీ కూల్ డ్రింక్ కానీ తాగుతావా? కూల్ డ్రింక్ సరే తాగుతానండి. సరే కూర్చోబెట్టయితే నువ్వు. అమ్మా నీ కోడలు ఎంత పడించింది? కూల్ డ్రింక్ అని తీసుకుంటా. నేను కూల్సా నీళ్ళు పోసిన తర్వాత ఇంకా కూల్ డ్రింక్ ఎక్కడి నుంచి తెచ్చుద్ది? ఏంది మమ్మల్ని చూసి తాగావా? ఇందాక నువ్వు మోట్లో తీసుకెళ్ళి నూతులో పరిశ్రమ ఇవ్వదనుకుంటున్నా. అమ్మా మీ అల్లుడు వచ్చే టైం ఏంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను దీన్ని స్కూటీ మీద తీసుకో ఏదైనా బయలులా పడేస్తా. సరే నేను జాగ్రత్త. సరే నేను వెళ్ళొస్తానా, నేను చూసుకుంటా పో. ఈ తాళాలు ఎక్కడ పెట్టి తెచ్చాను? బా సమయం నీకు దొరకవు. అసలే మా ఆయన వచ్చే టైం ఏంది? ఆడికే పోతున్నావు. నీ యాక్షన్ కలిద్దాం ఏంది? సాగు మమ్మల్ని చంపుతారు మీ ఇద్దరు కలిసి. సాగు సాగు. I said, double, double. I said, double, double. I said, double, double.